మీరు చూసినట్టయితే లాంగ్ రైడ్ కార్స్ ఆఫీస్ ముంగట ఇన్నిగానం కార్స్ ఎందుకు ఉన్నాయంట. ఇంతమంది పబ్లిక్ లాంగ్ రైడ్ కార్స్ కి ఎందుకు వచ్చారు? అసలు ఇంతమంది పబ్లిక్ లాంగ్ రైడ్ కార్స్ లో ఏం చేస్తారు? అసలు లాంగ్ రైడ్ కార్స్ ఏం చేస్తుంది? చూడండి ఇంతగానం క్రౌడ్ ఎందుకుందో తెలుసా లాంగ్ రైడ్ కార్స్ లో, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీరు ఇక్కడ లాంగ్ రైడ్ కార్స్ కి ఎందుకు వచ్చారు సార్? కార్ అటాచ్ చేద్దామని వచ్చాము. ఓకే, మీకు లాంగ్ రైడ్ కార్స్ ఎలా తెలుసు సార్? అంటే నేను సెర్చ్ చేసి ఫేస్బుక్ లో చూసాను. అసలు కార్లు పెడితే ఎలా ఉండదని ఒకసారి ఏవి బాగుంటాయని చెప్పి చెక్ చేస్తే ఇది నాకు లాంగ్ డ్రైవ్ కార్ కనబడింది. తర్వాత మళ్ళీ దాని గురించి ఒకసారి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఒకసారి చూశాను మీ వీడియో. చూసిన తర్వాత నేను దాంట్లో మీ నెంబర్ ఇచ్చారు, అది చూసి డిస్ప్లే నెంబర్ చూసి కాల్ చేస్తే ఇక్కడికి రమ్మని చెప్పారు. వరంగల్ నుంచా సార్? వరంగల్ నుంచి వచ్చాను ఇక్కడికి. మీకు ఇది ఏ కార్ సార్? టాటా పంచ్. హోమ్ లొకేషన్ లేకపోతే బ్రాంచా, ఏం చెప్పారు మీకు? అంటే హోమ్ లొకేషన్ అని చెప్పారు మాకు. హోమ్ లొకేషన్ లోనే ఉంటుంది సార్ కారు. కస్టమర్ వచ్చి తీసుకెళ్దాం, మళ్ళీ తీసుకొచ్చి మీకు కారు సెండ్ చేస్తారని చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఓకే. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లాంగ్ రైడ్ కార్స్ లో కార్ అటాచ్ చేయడానికి వచ్చారా సార్? అవును, ఎస్, అటాచ్ చేయడానికి వచ్చారు. అటాచ్ లాంగ్ రైడ్ కార్స్ గురించి మీకు ఏం తెలుసు సార్? ప్రాపర్ గా కార్ సర్వీసింగ్ అందుకు బాగా చూసుకుంటారు. తర్వాత మెయింటెనెన్స్ అవన్నీ బాగుంటాయి, పేమెంట్స్ అవన్నీ ప్రాపర్ గా ఉంటాయి. మీ ఫ్రెండ్స్ కి అందరికి టైం టు టైం పేమెంట్ పడి అన్ని మంచిగా ఉన్నందుకే మీకు సజెస్ట్ చేశారు కదా సార్? కరెక్ట్ గా వాళ్ళు చెప్పారు కాబట్టి అందుకే వచ్చాను. మీ ఫ్రెండ్ అటాచ్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? 2 years ఏమో వచ్చింది. 2 years అవుతుంది మీ ఫ్రెండ్ అటాచ్ చేసి. ఓకే, మీ ఫ్రెండ్ కి ఏం ప్రాబ్లమ్స్ అట్లాంటి ఏం లేవు కదా? బాగుందని నాకు నెంబర్ ఇచ్చి బాగుంటది పెట్టు అంటే కాంటాక్ట్ చేశాను. చూసారు కదా క్రౌడ్ ఎంత ఎక్కువ ఉందో ఆఫీస్ లో. మొత్తం అందరు అయితే కార్స్ అటాచ్ చేయడానికి వచ్చారు. మీరు చూడొచ్చు, అందరినీ చూడండి. కొంతమంది ఏమో కార్ అటాచ్ చేయడానికి వచ్చారు, కొంతమంది కార్ ని రెనోవేల్ చేయడానికి వచ్చారు. అంటే కార్ పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా ఇయర్ యాడ్ చేయడానికి. కార్ ఓనర్స్ అందరు లాంగ్ రైడ్ కార్స్ లో కార్ అటాచ్ చేసి ఇక్కడ బ్రాంచ్ కి అయితే వచ్చారు మేడిపల్లికి. ఇక్కడ మీరు చూసినట్టయితే లాంగ్ రైడ్ కార్స్ లో కార్ అటాచ్ చేసి ఇక్కడికైతే ఓనర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా చేశారు అటాచ్మెంట్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీరు లాంగ్ రైడ్ కార్స్ లో కార్ అటాచ్ చేశారా? ఒక 1 hour అయింది లాంగ్ డ్రైవ్ లో కార్స్ అటాచ్ చేసి. ఓకే, మీకు లాంగ్ రైడ్ కార్స్ ఎలా తెలుసు సార్? నేను బై ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. తను ఆల్రెడీ అటాచ్ చేసే 2 years అవుతుంది. సో తను ఎర్నింగ్ ఈజ్ గుడ్, లైక్ పొటెన్షియల్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్పాడు, సైడ్ ఇన్కమ్ అని. సో దాని ద్వారా నేను కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఇలా అటాచ్ చేస్తున్నాను. సో వయా సోషల్ మీడియా కూడా తెలుసుకున్నాను. సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ చూశాను, అప్లోడ్స్ చూశాను. దాని ద్వారా కూడా తెలిసింది ఏంటంటే సైడ్ ఇన్కమ్ కింద పనికొస్తుంది. కార్ ఇంటి దగ్గర ఉన్న ఖాళీగా ఉంటుంది. సో ఇక్కడ పెడితే కనీసం మంత్లీ మినిమం అమౌంట్ ఏదొచ్చినా మన యూటిలిటీస్ కి బాగుంటాయి అనిపించింది. అందుకనే అటాచ్ చేయడానికి ఇంట్రెస్ట్ వచ్చి ఇవాళ అటాచ్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇంటికాడ ఖాళీగా పెట్టుకోకుండా ఇక్కడ పెడితే మీకు ఇన్కమ్ మంచిగా వస్తుందని చెప్పి, సైడ్ ఇన్కమ్ వస్తుందని చెప్పి మీరు చెప్తారా? అవునవును, అంతే, సైడ్ ఇన్కమ్. మీ ఫ్రెండ్ 2 years నుంచి మంచిగా అర్న్ చేస్తున్నాడా? అవును, తను బాగానే ఆన్ చేస్తున్నాడు. సో సైడ్ ఇన్కమ్ కింద వస్తుంది అని చెప్పాడు. సో అలా మేము కూడా ఇంప్రెస్ అయ్యాం. లాంగ్ డ్రైవ్ కార్స్, సో లెట్స్ సీ అని. సో తను కుకట్పల్లిలో ఉంటాడు, తను అక్కడ అటాచ్ చేశాడు. సో అలా మాకు తెలిసి మేము కూడా అటాచ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీంట్లో లాంగ్ డ్రైవ్ కార్స్ లో బెనిఫిట్స్ ఏమని చెప్పారు మీకు? బెనిఫిట్స్ మేజర్ గా మనకి ఎవరికైనా పాసివ్ ఇన్కమ్ కోసం వెయిట్ చేస్తారు. సో అది మేజర్ బెనిఫిట్స్. సో వెహికల్ పరంగా చూసుకుంటే మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళదే ఉంటుంది, వాషింగ్ కానీ ఏదైనా కానీ. సో ఇన్కమ్ అనేది పాసివ్ గా ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ వాట్ ఈస్ ద మార్కెట్ ఇన్కమ్ అనేది. ఎంత వచ్చినా గానీ ఇవాళ మనీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. యువర్ రైట్, 100% యువర్ రైట్ సార్. అంటే మీకు మంత్లీ ఎన్ని బుకింగ్స్ వస్తాయని ఏం చెప్పారు సార్? మంత్లీ అయితే మనకి మినిమం 10 to 15 బుకింగ్స్ కంపల్సరీ ఉంటున్నవి. సో పర్ మంత్ చూసుకుంటే మన వెహికల్ 28 to 29 days కంప్లీట్ రొటేట్ అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే మన ప్రాసెస్ గురించి బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పికప్ గురించి అడిగారు, బ్రాంచ్ లొకేషన్ గురించి అడిగారు, కస్టమర్ కంఫర్టబుల్ బట్టి హౌస్ పికప్ లేకపోతే బ్రాంచ్ పికప్ ఇవన్నీ తీసుకున్నారు. ప్లస్ దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, ట్రిప్స్ బట్టి ఎన్ని ట్రిప్స్ మీకు వస్తాయి మంత్లీ, దాని గురించి సేఫ్టీ గురించి, మళ్ళీ మన కార్ సేఫ్టీ గురించి కూడా చెప్పారు. కార్ ఏం ప్రాబ్లం వచ్చినా మీద అది రెస్పాన్సిబిలిటీ వచ్చేసి లాంగ్ డ్రైవ్ వాళ్ళే అని చెప్పేశారు. టోటల్ గా మనకి ఒక ఫామ్ ఉంటుంది కదా అగ్రిమెంట్ లో, అందులో మెన్షన్ చేసి ఉంటారు. ప్లస్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు
పాయింట్ టు పాయింట్ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. లాంగ్ డ్రైవ్ కార్స్ లో మీరు కార్ అటాచ్ చేసిరా? అటాచ్మెంట్ అయిపోయింది కారు. తర్వాత వాళ్ళు అడిగారు ఎక్కడ మీరు హోమ్ బ్రాంచ్ పెట్టుకుంటారా లేకపోతే బ్రాంచ్ లో ఇస్తారని చెప్పారు. సో నేను బ్రాంచ్ లో ఇస్తాను చెప్పాను. ఇంకా తర్వాత బుకింగ్ కు కార్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ డే నుంచి. సో తర్వాత ఏదైనా మనకి స్మాల్ డ్యామేజ్ అయినా కూడా ఏదైనా ఇట్లా యాక్సిడెంట్స్ అయినా కూడా అన్ని వాళ్ళే చూసుకుంటారు. మేము 50,000 వరకు వాళ్ళే చూసుకుంటారని చెప్పారు. ఏదైనా ఫ్రాడ్ ఇట్లాంటి అయినా కూడా వాళ్ళే అన్ని రికవర్ చేయడం ఇట్లాంటి రికవరీ ఏమైనా వెహికల్ ఎటు పోయినా మనలో తీసుకొని వస్తారు. మన వాళ్ళు తీసుకొని వస్తారు. అటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎవరికైనా ప్రిఫర్ చేయమంటే చేస్తారన్న? 100% ప్రిపేర్ చేస్తాను. ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా 100% అటాచ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఖాళీగా పెట్టుకోవడం కంటే అటాచ్ చేసుకుంటే కొంచెం బెటర్ కదా. సో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక కారు ఏ ప్రాబ్లం ఉండదు. సో అంత సేఫ్టీ ఉంది. సో అటాచ్ చేసుకోవచ్చు 100%. థ్యాంక్ యూ అన్న. చూసారు కదా ఇంతమంది కార్ ఓనర్స్ అయితే లాంగ్ డ్రైవ్ కార్స్ కంపెనీ మీద నమ్మకం తోటి వాళ్ళ కార్స్ అయితే అటాచ్ చేయడానికి వచ్చారు. దగ్గర 150 మెంబర్స్ అయితే కార్ అటాచ్ చేయడానికి వచ్చారు. మీరు కూడా మీ కార్ అటాచ్ చేయాలంటే 9888988828 నంబర్ కి కాల్ చేయండి. లాంగ్ డ్రైవ్ కార్స్ లో మీ కార్ అటాచ్ చేయండి.